చూసారా బిర్యానీ అనేది ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఎల్లో కలర్లో. సో అదంతా మనం పసుపు యాడ్ చేయడం వల్ల ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు సర్వ్ చేసి చూపిస్తాను. చూడండి రైస్ అనేది అంత ప్రాపర్ కుక్ అయిందో చూసారా. సో చూసారుగా. సో ముక్క కూడా ఎంత ప్రాపర్గా కుక్ అయిందో. సో ఈ 2 బాక్సులు మన్నాడు పంపిస్తాం అనమాట. ఒక బాక్స్ పండగ, ఒక బాక్స్ పండగకి. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. గుడ్ మార్నింగ్. ఈరోజు సండే స్పెషల్ చికెన్ బిర్యానీ. సో హైదరాబాదీ చికెన్ బిర్యానీ అనమాట. సో ఫస్ట్ దీనికోసం మనము ఈ కొత్తిమీర ఇలా కట్ చేసుకున్నాము, పుదీనా కూడా చాప్ చేసి పెట్టుకున్నాము. సిమిలర్గా ఆనియన్స్ని స్లైసెస్లా కట్ చేసుకున్నాము ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. సో ఈ విధంగా బిర్యానీ పీసెస్ కట్ చేసుకుని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాము. సో 1.5 kg బాస్మతి రైస్ తీసుకున్నాము. దీన్ని వాటర్లో సోక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ కూడా నీట్గా సోక్ చేసుకోవాలి వాష్ చేసుకొని. చికెన్ కూడా నీట్గా వాష్ చేసుకుని ఈ విధంగా బిర్యానీ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. సో నెక్స్ట్ బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో ఈరోజు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసాము. సో సండే కదా. సో హైదరాబాదీ దమ్ బిర్యానీ అనమాట. సో ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఫస్ట్ కళాయి పెట్టుకున్నాం, దాంట్లో ఆయిల్ వేసాము. సో ఆయిల్ 1 heat అయిన తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుందాము. సో ఫస్ట్ అయితే మనము దీంట్లో స్పైసెస్ ఏమేమి ఉన్నాయన్నీ లిస్ట్ చేసి ఇక్కడ పెట్టేసుకున్నాం అనమాట. సో కొత్తిమీర అలా చాప్ చేసుకున్నాము, పుదీనా చాప్ చేసుకున్నాము. సో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాము. సో ఇవేమో మనకి బిర్యానీ అన్నమాట. సో చికెన్ 1.5 kg. సో రైస్ ఈ విధంగా చాప్ చేసి పెట్టుకున్నాం 1.5 kg. సో ఇట్లా కావాల్సిన స్పైసెస్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, సాల్ట్ ఇక్కడ ఉంది. సో చిల్లీ పౌడర్ ఇదిగో. సో బిర్యానీ స్పైసెస్ ఆకు, సో బిర్యానీ మొగ్గ, సో లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్, మిరియాలు, పసుపు. సో ఇవన్నీ ఫ్రైడ్ ఆనియన్స్ కదా, ఐలో పెట్టుకోవచ్చు. సో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాం. అంటే ఒక బిగ్ ఆనియన్ సరిపోతుంది. అది స్మాల్ సైజ్ అయితే 2 తీసుకోండి. సో ఈ విధంగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే విధంగా, బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోండి డీప్గా. సో ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు. సో ఈ విధంగా ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకున్నాం. సో ఇప్పుడు చికెన్ ప్రిపరేషన్ అనమాట. సో ఒక్కొక్క పీస్ని యాడ్ చేసుకున్నాం దీంట్లో ఆయిల్లోకి. సో సేమ్ ఆయిల్లోకి వేసేస్తున్నాం. మొత్తం పీసులన్నిటిని అలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సో ఈ విధంగా అన్నీ అప్లై చేసుకోండి. ఒక 5 చిల్లీ కూడా వేసుకోండి. సో ఈ విధంగా ఒక మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 minutes సో చికెన్ బాగా కుక్ చేసుకోండి. చూడండి సౌండ్ కూడా ఎలా వస్తుందో. సో ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చే విధంగా సో బాగా కుక్ చేసుకోండి. సో లెట్ us వాచ్. సో చూసారు కదా చికెన్ అనేది ఎంత ప్రాపర్గా కుక్ అవుతుందో. సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ స్పైసెస్ అప్లై చేద్దాం. సో 5 minutes అయిపోయిన తర్వాత సో స్పైసెస్ని అప్లై చేసి అప్పుడు ఇంకా బాగా కుక్ చేసుకోండి. సో జింజర్ పేస్ట్ వే, దాంట్లో జింజర్ పేస్ట్ 2 spoons. ఈ విధంగా జింజర్ పేస్ట్ 2 spoons. ఓకే. సో ధనియా పౌడర్ 1 spoon. సో ధనియా పౌడర్ 1 spoon వేసాము. సో జీరా పౌడర్ 1 spoon. సో బిర్యానీ మసాలా ఇది వచ్చేసి 1 spoon చాలు. సాల్ట్ 3 tablespoons.
2, 3. సో చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్. సో 1.5 స్పూన్. సో సరిపోతుంది. సో వీటిని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు. సో ఈ విధంగా చూపిస్తున్నాం కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. చూస్తారు కదా అలా. సో ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ అన్ని ముక్కలకి స్ప్రెడ్ అయ్యేలాగా సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా మిక్స్ చేస్తుందో. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర చాప్ చేసుకున్న కొత్తిమీరని సో కొంత వేసుకోండి. సో వేసి ఇంకా సో ఈ విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా కూడా చాప్ చేసుకున్న పుదీనా ఉంది కూడా, అది కూడా మిక్స్ చేయండి. సో చాప్ చేసిన పుదీనా సరిపోతుంది. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. మళ్ళీ ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేయండి. సో హాఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ దాంట్లో మిక్స్ చేసి హాఫ్ వేసి సో ఓకే. సో హాఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ సరిపోతుంది. సో ఇంకో హాఫ్ వచ్చేసి బిర్యానీలో వేసుకోవచ్చు. మళ్ళీ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఏమీ కదా. ఒక కప్పు కర్డ్ని యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా ఫ్రెష్ కర్డ్ తీసుకొని సో 1 కప్పు కర్డ్ని దాంట్లో మిక్స్ చేసుకుని సో ఇప్పుడు ఒక ప్రాపర్గా 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి చికెన్ అనేది ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ మనం రైస్ ప్రిపరేషన్ చూద్దాం. ఈ విధంగా కర్డ్ అప్లై చేసాం కదా, ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకుంటున్నాం. సో ఈ విధంగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సో చికెన్ అనేది మనకి ప్రిపేర్ అవుతుంది, బిర్యానీ చికెన్ అనేది. నెక్స్ట్ మనం రైస్ని కుక్ చేసుకుని లేయర్స్గా అప్లై చేసుకోవడమే. సో తిప్పుతున్నప్పుడు చూపించట్లేదు అంటుంది. సో అందుకని తిప్పుతున్నప్పుడు కూడా చూపిస్తున్నాం మళ్ళీ. సో ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్ మీద 10 మినిట్స్. సో చికెన్ కుక్ అయ్యేలోపు మనం రైస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాం. సో ఒక పెద్ద బౌల్ పెట్టుకుని సో దాన్ని ఫస్ట్ హీట్ చేసుకోండి. తర్వాత దానిలోకి కొంచెం ఆయిల్, సో కొంచెం నెయ్యి అప్లై చేద్దాం. ఫస్ట్ ఇలా ఆయిల్, సో కొంచెం నెయ్యి అప్లై చేసుకుందాం. సో నెయ్యి అప్లై చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుందాం. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత సో ఇప్పుడు మనకి బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి దాంట్లోకి. సో దీనిలోకి ఫస్ట్ బిర్యానీ లీవ్స్ యాడ్ చేసుకోండి, ఒక 5 or 6. ఇంకోటి ఓకే. సో బిర్యానీ మొగ్గ 2. సో లవంగం ఒక 10 వేసుకోండి. చెక్క ఒక 4 to 5. స్టార్ ఫ్లవర్స్ ఒక 4. సో మిరియాలు ఒక 5 వేసుకోండి. సాజీరా కొంచెం యాడ్ చేసుకోండి. సో సాజీరా సో అంతే. సో వాటర్ యాడ్ చేస్తున్నాం ఫస్ట్. సో 1.5 kg కాబట్టి ఒక లీటర్ వాటర్ సరిపోతుంది. సో రైస్లో టేస్ట్ కోసం ఫస్ట్ రాక్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. సో 3 టేబుల్ స్పూన్స్ కానీ 4 టేబుల్ స్పూన్స్ కానీ సో యాడ్ చేసుకోండి. సో జింజర్ పేస్ట్ వచ్చేసి 1 స్పూన్. ఓకే. ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. సో బిర్యానీ మసాలా 1 స్పూన్. సో ఇదే బిర్యానీ మసాలా. సో హోమ్ మేడ్ బిర్యానీ మసాలా అది. సో అయిపోయింది. సో పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. పుదీనా. సో పసుపు 1 టేబుల్ స్పూన్. సో పసుపు 1 టేబుల్ స్పూన్ ఎందుకంటే మన రైస్కి కలర్ని యాడ్ చేయడం కోసం పసుపుని తీసుకుంటున్నాం. సో 1 టేబుల్ స్పూన్. సో ఈ విధంగా యాడ్ చేసినాక బాగా మిక్స్ చేసుకుని వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు హీట్ చేసుకోవాలి. ఫైనల్గా రైస్ని యాడ్ చేద్దాం. సో ఈ విధంగా మిక్స్ చేసుకుని హై ఫ్లేమ్ మీద
వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం రైస్ అనేది యాడ్ చేద్దాం. ఓ 10 మినిట్స్ తర్వాత చికెన్ అనేది ఈ విధంగా ప్రాపర్గా కుక్ అయిందనమాట. సో రైస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రైస్ యాడ్ చేద్దాం. చూసారు కదా వాటర్ ఈ విధంగా బాయిల్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు రైస్ యాడ్ చేస్తాం. ఈ విధంగా వాటర్ బాగా బాయిల్ అయింది కదా, ఇప్పుడు రైస్ చూడండి అదే వేసి సో ఈ విధంగా రైస్ మొత్తం 1 kg ఆఫ్ రైస్ మొత్తం యాడ్ చేసుకుని 75% కుక్ చేసుకోండి. సో ఒక 10 మినిట్స్లో ఇది మొత్తం ప్రాపర్ కుక్ అవుతుంది. నెక్స్ట్ లేయర్గా అప్లై చేద్దాం. రైస్ అనేది ఇలా కుక్ అవుతుంది కదా చూసుకోండి. సో పైకి వచ్చేసింది చూసారా, 1.5 kg కాబట్టి పై దాకా వచ్చేసింది. సో చికెన్ కూడా రెడీ అయిపోయింది మనకి చూడండి. సో హైదరాబాద్ చికెన్ బిర్యానీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది చూడండి. సో ఈ స్ట్రైనర్ ఒకటి తీసుకోండి. ఈ స్ట్రైనర్లోకి ఈ రైస్ మొత్తాన్ని వడగట్టేసుకొని సో నెక్స్ట్ లేయర్స్ లాగా అప్లై చేద్దాం. సో రైస్ని ఈ విధంగా స్ట్రైనర్లోకి వడగట్టేసుకున్నాం కదా. సో 75% ఉడికేసింది. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి దీంట్లోకి లేయర్ లాగా అప్లై చేద్దాము. సో తర్వాత ఒక 20 మినిట్స్ కుక్ చేస్తే మన హైదరాబాద్ చికెన్ బిర్యానీ రెడీ అనమాట. రైస్ లేయర్స్ లాగా అప్లై చేస్తున్నాం చూడండి. సో ఈ విధంగా లేయర్స్ లాగా అప్లై చేస్తున్నాము. చూసారు కదా ఫస్ట్ లేయర్. సో ఫస్ట్ లేయర్ అప్లై చేసి మనం స్ప్రెడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫ్రైడ్ ఆనియన్స్ అప్లై చేద్దాం. కొంచెం యాడ్ చేయండి. సో పుదీనా కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసాము. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి కొంచెం సో ఇది చికెన్ గ్రేవీ అనమాట. ఇందాక కుక్ చేసినప్పుడు కొంచెం తీసాము మొత్తం యాడ్. సో ఈ విధంగా యాడ్ చేసాం కదా. ఓకే, ఇంకా మిగతాది సెకండ్ లేయర్లో వేద్దాం. చూసారు కదా ఈ విధంగా మనం ఈవెన్గా మొత్తం క్లోజ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఆయిల్ కొంచెం గీ అప్లై చేసి ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుంటే అయిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద. సో లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ కూడా కాదు. మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ సో కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసాము. ఫైనల్గా మనకి చికెన్ గ్రేవీలో మిగిలిన ఆయిల్ మొత్తం యాడ్ చేసుకుంటాం. సో ఈ విధంగా సో మనకి ఇంకొక 10 మినిట్స్లో మనకి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ కంప్లీట్ అయిపోతుంది. లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. సో ఫైనల్గా ఒక 10 మినిట్స్ ఈ విధంగా క్లోజ్ చేసేసి ఇంకో లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఒక 10 to 15 మినిట్స్ మనం వదిలేస్తే సో మనకి బిర్యానీ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మనం సర్వ్ చేసుకుని ఈట్ చేయడమే, తినడమే. సో మన బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. సో స్టవ్ కూడా ఆఫ్ చేసాము. సో ఇప్పుడు చూద్దాం. చూసారు కదా సో ఎంత ప్రాపర్గా కుక్ అయిందో. సో నెక్స్ట్ దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని కూడా చూపిస్తాను. సో పీసెస్ అనేవి ఎంత ప్రాపర్గా కుక్ అయినాయో, సో ఫైనల్గా ఎలా కుక్ అయింది అనేది కూడా మీకు నేను అప్డేట్ ఇస్తాను. చూడండి ఒకసారి. చూసారు కదా రైస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో స్టవ్ కూడా ఆఫ్ చేసాం. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుని సో టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి ఒకసారి. సో అది కూడా సర్వింగ్ ప్లేట్లో చూసుకుని సో ముక్క కూడా ప్రాపర్గా కుక్ అయిందో లేదో చెక్ చేసి మీకు చెప్తాను. చూసారా బిర్యానీ అనేది ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, ఎల్లో కలర్లో. సో అదంతా మనం పసుపు యాడ్ చేయడం వల్ల ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు సర్వ్ చేసి చూపిస్తాను. చూడండి రైస్ అనేది ఎంత ప్రాపర్గా కుక్ అయిందో చూసారా. సో చూసారుగా సో ముక్క కూడా ఎంత ప్రాపర్గా కుక్ అయిందో. సో ఈ 2 బాక్సులు మన్నాడు పంపిస్తాం అనమాట. ఒక బాక్స్ పండగ, ఒక బాక్సు పండగకి. సో టేస్ట్ కూడా చాలా బాగుంది.